సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఇప్పుడు మీరు అన్నారు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం అన్నారు కాబట్టి కొరియోగ్రఫీలో కూడా రీసెంట్ గా జానీ మాస్టర్ ఒక ఇష్యూ అయింది, మీకు తెలిసే ఉంటుంది. ఏ మెయిల్ కొరియోగ్రాఫర్ దగ్గరైనా కానీ లేడీ అసిస్టెంట్ పక్క అనేది ఇండస్ట్రీలో టాక్ బయట కూడా నడుస్తుంది, చూస్తూనే ఉంటాం మనం కూడా. ఎప్పుడు మాత్రం గర్ల్స్ ఎప్పుడు ఉంటారు. సో మీరు అందరు చిన్న చిన్న బట్టలు వేసుకొని డాన్సర్స్ చాలా కష్టపడతారు అని, వాళ్ళు కూడా హీరోయిన్స్ కన్నా చాలా అందంగా ఉంటారు. వాళ్ళు డాన్సర్ గానే అయిపోయారు కాబట్టి అలానే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది, బాగుంటే మాస్టర్ అవుతారు ఇన్ ఫ్యూచర్. నాకు తెలిసి ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్స్ అసలు లేరు, అంతా మెయిల్ డామినేషన్ ఉంది పాపం. ఎవరున్నారు? ఎవరు లేరు ఇంకా. లేదండి, మెయిల్ డామినేషన్ కాదు, లేడీ. ఇప్పుడు లేడీస్ ఇప్పుడు ఆ అమ్మాయి అదే కదా, నన్ను ఎదగనీయట్లేదు, నన్ను మాస్టర్ అవనీయట్లేదు, నన్ను ఫిజికల్ గా వాడుకొని చివరికి నన్ను బ్లేమ్ చేశారు అని ఒక కేసు వేసింది కదా. నిజంగా జానీ మాస్టర్ గురించి మీకు రియల్ గా తెలుసు కాబట్టి అలాంటి క్యారెక్టర్ అంటారా, లేకపోతే? నాకు పర్సనల్ గా ఇది లేదు. ఇప్పుడు నాకు ఎల్డర్ బ్రదర్ లాగా తను బాగా ఇది ఇస్తాడు, మర్యాద ఇస్తాడు. పర్సనల్ గా తెలీదు అంత. బట్ ఇప్పుడు తారా మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా, రేఖా ప్రకాష్ గారు మాస్టర్ గారు ఉన్నప్పుడు కూడా, కళా మాస్టర్, బృందా మాస్టర్ ఇప్పుడు ఉన్నారు కదా, చేస్తున్నారు కదా. తను కూడా ఆ ట్రబుల్ ఉండింటది. బట్ ఎలా మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు అనేది ఉంది. ఇప్పుడు బృందా మాస్టర్ గారు ఉన్నారు కదా, బాగా చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఆమెకు ట్రబుల్ రాదా? వస్తే దాన్ని మేనేజ్ చేయాలి, దాన్ని మనం ఎదుర్కొనే శక్తి ఉండాలి మనకు. ఓకే, తను వేసింది అంటే అది అలిగేషన్ లాగే చూడొచ్చా, లేకపోతే నాకు ఉంటుందా ఈ ఫీల్డ్ లో? ఉంటుందా మాస్టర్ అట్లా డాన్సర్స్ అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, ఫిజికల్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు అన్ని ఫీల్డ్ లో ఉంటారు. ఐటీ ఫీల్డ్ లో లేరా? అంటే ఇక్కడ ఎక్కువ అమ్మాయిలు వర్క్ చేస్తుంటారు కదా, ఐటీలో ఉంటారు కదా. ఐటీలో డే అండ్ నైట్ ఇదే లేదు కదా, టైమింగ్ లేదు కదా. ఎప్పుడు లేడీస్ తోనే ఉంటారు కదా. అన్ని దీంట్లో ప్రాబ్లం ఉంటది. వాళ్ళు ఎలా ఫేస్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ జరుగుతుంది.